గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనసులు గుండె చెప్పుడు విత్ రిషిధార. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకోటి గాయ్స్, ఇంకో 3 ఎపిసోడ్లో ఈ స్టోరీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా రిషి లోపలికి వెళ్ళండి అని చెప్పి గట్టిగా అంటాడు. మహేంద్ర గారు వసు తలదించేసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. జగతి మేడం వాళ్ళు నవ్వడం చూసి రిషి చెవిని మెలేసి ఈ మధ్య మొగుడు పిల్లలు చాలా ముదిరిపోయారు అని అంటారు. రిషి సారీ మామ్ అని చెప్పి పైకి వస్తాడు. ఇంకా రిషి పైకి వచ్చేసరికి వసు అలాగే పాప ఇద్దరు బోల్లా పడుకొని స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ పక్కన చేరుతారు రిషి. ఇంకా స్టోరీ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా ఇద్దరు ఒకేసారి పాప బుగ్గల మీద ముద్దాడతారు. వసు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. ఇంకా రిషి పాప వల్లోనే పడుకుంటాడు. ఇంకా వాళ్ళ నాన్న తల నిమురుతూ ఉంటుంది. ఇంతలో వసు బయటికి వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరిని చూసి ఫోటో తీస్తుంది. సుజాత గారు డిన్నర్ చేయడానికి రమ్మంటారు. ఇంకా వసు మీ నాన్నకి జో కొట్టించాలు పద బోతిందాం అని చెప్పి అంటుంది. రిషి నువ్వు వెళ్ళు, నేను నా కూతురు వస్తాం అని అంటాడు. వసు సరే అని చెప్పి కిందకి వెళ్తుంది. ఇంకా జాను హోంవర్క్స్ కంప్లీట్ చేసేసుకొని నిన్న జరిగిన స్లిప్ టెస్ట్ మార్క్స్ ఇవ్వడంతో అవి బయటపడుతుంది రిషికి చూపించాలని చెప్పి. ఇంతలో బస్సు కిందకు వచ్చి మార్క్స్ చూసి గుడ్ ఇంప్రూవ్మెంట్ జాను, మొన్న 25 వచ్చాయి, ఈసారి 65 వచ్చాయి, గుడ్ ఇంప్రూవ్మెంట్ అని అంటుంది. రిషి అప్పుడే కిందకు వస్తాడు. బస్సు చూపి అని అంటుంది. జాను అని చెప్పి పేపర్ తీసుకుని వెళ్ళి రిషికి ఇస్తుంది. సారీ అన్నయ్య, నెక్స్ట్ టైం గుడ్ మార్క్స్ స్కోర్ చేస్తాను అని అంటుంది కొంచెం డల్గా ఫేస్ పెట్టుకొని. రిషి మోకాళ్ళ మీద కూర్చొని నాకు మార్క్స్ ఇంపార్టెంట్ కాదు జాను, టీచర్ నీ మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకూడదు, అందరూ జాను గుడ్ గర్ల్ అనాలి అని అంటాడు. జాను రిషిని హక్ చేసుకొని సారీ అన్నయ్య, ఇంకోసారి మళ్ళీ రిపీట్ చేయను అని అంటుంది. ఇట్స్ ఓకే జాను, సరే పద డిన్నర్ చేద్దాం, ఈరోజు నేనే నీకు పెడతాను అని అంటాడు. ఇంకా పాపని డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టేసి జానుకి అన్నం కలిపి పెడుతూ ఉంటాడు. వసు తింటూ ఉంటే వాళ్ళ నాన్నకి బుజ్జు చేతులతో అన్నాన్ని తీసుకొని రిషి నోటి దగ్గరగా పెడుతుంది. రిషి నాకా బేబీ అని చెప్పి తింటూ బుజ్జు చేతులకి ముద్దు పెడతాడు. వసు మరి నాకు లేదా అని అంటుంది పాపని చూస్తూ. ఇంకా పాప వాళ్ళ అమ్మకు కూడా పెడుతుంది. ఇంకా వసు కూడా థ్యాంక్ యూ బుజ్జి తల్లి అని అంటుంది. ఇంకా అందరూ వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకో పక్క రవి ఫారూక్ని ఫాలో అవుతూ ఉంటాడు కదా. ఇంకా ఫారూక్ కొంచెం దూరం వెళ్ళాక ఒక పర్సన్ని మొబైల్ని అడిగి తీసుకొని పెద్దయ్యకి కాల్ చేస్తాడు. ఇంకా పెద్దయ్య కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి తన పక్కనే ఉన్న రౌడీకి కాల్ చేస్తాడు. తను లిఫ్ట్ చేస్తాడు. ఎవరు అని అంటాడు. ఫారూక్ కరీం, నేను ఫారూక్ని అని అంటాడు. కరీం చెప్పు ఫారూక్, అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నావు నువ్వు అని అంటాడు. ఫారూక్ అదంతా తర్వాత చెప్తాను, పెద్దయ్య ఎక్కడున్నాడు, మాట్లాడాలి అర్జెంటుగా అని అంటూ ఉంటే కరీం నేను అన్న బెంగళూరులో నర్సింగ్ అన్న దగ్గర ఉన్నాం, మీరు వైజాగ్ వెళ్ళిన తర్వాత అన్న మీద అటాక్ జరిగింది, ఎవరో అన్న కోసం వెతుకుతూ ఉంటే అక్కడ ఉండడం సేఫ్ కాదని చెప్పి నర్సింగ్ అన్న దగ్గరకు వచ్చాం, మేము ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలీదు అని అంటాడు. ఫారూక్ సరే కరీం, అన్న జాగ్రత్త, నేను బెంగళూరుకు వస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంకా ముందునే ఉన్న మిర్రర్లో నుంచి రవిని చూసి ఫోన్లో నెంబర్ డిలీట్ చేసేసి ఇంకా రవి కళ్ళు కప్పేసి పారిపోతాడు. రవి అంతా వెతికి కనపడకపోయేసరికి రిషికి కాల్ చేస్తాడు. రిషి వసు సరే మీరు పడుకోండి, నేను కాల్ మాట్లాడేసి వస్తాను అని అంటాడు. వసు ఓకే బావా అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. రిషి చెప్పు రవి అని అంటాడు. రవి సార్ ఫారూక్ తప్పించుకున్నాడు సార్, మనం ఫాలో అవుతున్నట్టు డౌట్ వచ్చినట్టుంది అని అంటాడు. రిషి ఓకే రవి, కానీ జాగ్రత్త, ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే కాల్ చేయి అని అంటాడు. రవి ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. ఇంకా నెక్స్ట్ డేనే రిషి గౌతమ్ కోచింగ్ సెంటర్కి వెళ్తారు. ఇంకా ఇంటర్వ్యూస్కి సంబంధించిన పనులన్నీ చూసుకుంటూ ఉంటారు. రిషి స్టూడెంట్స్ అందరికీ మార్నింగే 7కి అందరు కోచింగ్ సెంటర్లో ఉండాలని చెప్పి ఇంటిమేట్ చేసేస్తారు. ఇంకా తర్వాత రోజు స్టూడెంట్స్ అందరూ మార్నింగే వచ్చేస్తారు. మార్నింగ్ 9 అవుతూ ఉంటుంది. ఇంటర్వ్యూస్ చేయడానికి 20 కంపెనీస్ నుంచి హెచ్ఆర్స్ వస్తారు. ఇంకా 10కి ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతాయి. రౌండ్ 1 జరుగుతూ ఉంటుంది. ఇంకా వసు ఏమో గర్ల్స్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది, వాళ్ళు కొంచెం టెన్షన్ పడకుండా. ఇంకా రిషి కూడా బాయ్స్ని మోటివేట్ చేస్తూ ఉంటాడు, వాళ్ళు కూడా కొంచెం
టెన్షన్ ఫ్రీ అవ్వాలని చెప్పి. ఇంతలో ఇన్స్పెక్షన్ ఆఫీసర్ రాహుల్ వస్తారు. రిషి వసు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు. ఇంకా అన్ని రూమ్స్ చెక్ చేసుకుంటూ వస్తారు. రాహుల్ గౌతమ్ని చూసి హలో గౌతమ్ అని పలకరిస్తాడు. గౌతమ్ సారీ ఎవరు మీరు గుర్తులేరు అని అంటాడు. రాహుల్ నేను డిఎస్పి శిరీష్ తమ్ముణ్ణి అని అంటాడు. గౌతమ్ ఓ ఓకే గుర్తుకొచ్చారు, మీరేనా ఇన్స్పెక్షన్ ఆఫీసర్, హలో అండి అని చెప్పి పలకరిస్తాడు. రిషి నీకు తెలుసారా బావా అని అంటాడు. రాహుల్ మా అన్నయ్య దగ్గరికి ఒక కేసు పని మీద వచ్చారు, అప్పుడు తెలుసండి అని అంటాడు రాహుల్. రిషి కేసు మీదనా అని అంటూ ఉంటే గౌతమ్ రాహుల్ గారు తర్వాత మాట్లాడదాం, మీరు పదండి అని అంటాడు. కొంచెంసేపటికి రౌండ్ 2 స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా రాహుల్ మీ స్టూడెంట్స్ అందరూ బాగా పర్ఫామ్ చేస్తున్నారు అని అంటాడు రిషితో. రిషి థ్యాంక్స్ సార్ అని అంటాడు. గౌతమ్ సరే లంచ్ టైం అవుతుంది, లంచ్ చేద్దాం పదండి అని చెప్పి రాహుల్ని పిలుస్తాడు. రాహుల్ ఓకే ఫైన్ పదండి అని చెప్పి క్యాబిన్లో కూర్చొని లంచ్ చేస్తూ ఉంటే ఇంకా రిషి వసు కూడా జాయిన్ అవుతారు. ఇంకా నలుగురు అలాగే కూర్చొని మాట్లాడుకుంటూ లంచ్ చేసేస్తారు. ఇంకా ఈవినింగ్ అవుతుంది. రౌండ్ 3 కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా రాహుల్ ఓకే రిషి గారు ఇంటర్వ్యూస్ మొత్తం బాగా జరిగాయి, రేపు మార్నింగ్ లోపు షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్ అందరి లిస్ట్ని మీకు సెండ్ చేస్తాను అని అంటాడు. రిషి ఓకే సార్ అని అంటాడు. ఇంకొంచెం సేపటికి ఇంటికి వెళ్తారు. రిషి కేస్ గురించా, ఏం కేసు గురించి, ఏం మాట్లాడాలనుకున్నాడు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా గౌతమ్ కార్ దిగేసి లోపలికి వెళ్తూ ఉంటే రే బావా ఆగు అని అంటాడు రిషి. చెప్పరా అని అంటాడు గౌతమ్. రిషి ఏం కేసు బావా అని అడుగుతాడు. గౌతమ్ అదా నీకు మెమరీ లాస్ అయినప్పుడు ఆ పెద్దాయి మీద కేసు పెడదాం అని డిఎస్పి శిరీష్ని కలిసాం లేరా అని అంటాడు. రిషి ఓ అవునా, తను ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు రిషి. గౌతమ్ రీసెంట్గా బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది బావా అని అంటాడు. రిషి ఓ ఓకే సరేరా అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్తారు. ఇంకా మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోవడం వల్ల ఇంకా పిల్లలకి త్వరగా డిన్నర్ పెట్టేసి పడుకోబెట్టేస్తారు. ఇంకా వాళ్ళు కూడా పడుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే రిషి కూతురు, కోడలు, చెల్లి అలాగే అల్లుడు కలిసి వర్కౌట్ చేసుకుంటూ ఉంటారు. సతీష్ గౌతమ్ కిందకు వస్తారు. ఇంకా పిల్లలు ఎక్కడ కనపడకపోయేసరికి ఇంకా బయటికి లాన్లోకి వస్తారు. ఇంకా వాళ్ళు అందరూ కలిసి రిషితో పుషప్స్ చేస్తూ ఉంటే ఇంకా సతీష్ గౌతమ్ కూడా వెళ్ళి పుషప్స్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ మీద కూర్చుంటారు జాను, ముఖేష్. ఇంకా అమ్ము సతీష్ అలాగే గౌతమ్ కాళ్ళకి చెక్కిలిగిలి పెడుతూ ఉంటారు. సతీష్ గౌతమ్ ఏ ఆపమ్ము రే మీరు దిగండి రా అని అంటాడు. మేము దిగము అని అంటూ ఉంటే ఇంకా సతీష్ గౌతమ్ వాళ్ళని నెట్టేసి ముగ్గురిని తీసుకొని వెళ్ళి వాటర్ ఫుల్లో పడేస్తారు. ఇంకా వాళ్ళు కూడా పూల్లోకి దిగి ఇంకా వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో మూర్తి గారు గ్రూప్లో మెసేజ్ పెడతారు. ఇంకా వసుకి మెసేజ్ సౌండ్ వచ్చేసరికి లెగిసి చూస్తుంది. దానిలో 98% స్టూడెంట్స్ సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ అనేది వస్తుంది. ఇంకా వసు దాన్ని చూసి ఒక్కసారిగా నిద్రముకు వదిలించేసుకొని ఫాస్ట్గా హ్యాపీగా బావా బావా అని చెప్పి మెట్లు దిగుతూ కిందకు వస్తుంది. సుజాత గారు అబ్బబ్బబ్బా ఏంటే నీ గోలా అని అంటూ ఉంటారు. వసు అమ్మా అని చెప్పి సుజాత గారి చేతులు పట్టేసుకొని తిప్పుతూ గుడ్ న్యూస్ అని అంటుంది. సుజాత గారు అలాగే అప్పుడే వస్తున్న జగతి మేడం ఏంటి అది అని అంటారు. వసు గుడ్ న్యూస్ అత్తా అని అంటుంది కొంచెం గట్టిగా. జగతి మేడం అబ్బా చిన్నగా ఏంటా గుడ్ న్యూస్ అని అంటూ ఉంటే నేను చెప్పానుగా ముందది బావకే చెప్పాలి, బావ ఎక్కడ అత్త అని చెప్పి బావా బావా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంజల్ బయట ఉన్నాడు వసు అని అంటుంది. వసు ఓకే థ్యాంక్ యూ అని చెప్పి ఏంజల్ బుగ్గని లాగేసి పుష్ప పాయసం చెయ్యి ఫాస్ట్గా అని అంటుంది. పుష్ప ఓకే వసు అని అంటుంది. ఇంకా వసు హలో శ్రీవారు నీకు గుడ్ న్యూస్ చెప్తాను, నాకేం ఇస్తావు అని అంటుంది దగ్గరికి వెళ్ళి. రిషి ముందు చెప్పు తర్వాత ఇస్తాను అని అంటాడు. వసు సరే 98% స్టూడెంట్స్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు, ఇంకో 2 డేస్లో వాళ్ళకి కాల్ లెటర్ ఇస్తారంట అని అంటుంటే రిషి నిజంగానా అని చెప్పి వసు బుగ్గని ముద్దు పెట్టేసి ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు. వసు ఇంకోటి చెప్పనా 38 మెంబర్స్ హై ప్యాకేజ్తో సెలెక్ట్ అయ్యారు అని అంటుంది. ఇంకా అందరూ బయటకు వచ్చి నిజంగా నా వసు అని అంటాడు. రిషి వసుని దింపేస్తాడు. వసు హా మామయ్య మూర్తి గారు ఇప్పుడే మెసేజ్ పెట్టారు అని అంటుంది. ఇంతలో మినిస్టర్ గారు రిషికి కాల్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్తారు.
ఇంకా రిషి కూడా థ్యాంక్ యూ సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడతో స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో చాలామంది స్టోరీస్ పెడుతూ ఉంటారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో నా స్టోరీలో వచ్చేసరికి రిషి వసు మధ్య ఎలాంటి గొడవలు అనేది ఉండవు. రిషి ఎప్పుడు వసుని ఒక ప్యాంపరింగ్ కిట్ లాగా చూసుకుంటూ ఉంటాడు. అదే నా స్టోరీ. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కొంతమంది ల్యాగ్ అనుకోవచ్చు, కొంతమంది బోరింగ్ ఎపిసోడ్స్ అని అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఏదైనా స్టోరీ నేను రాసేటప్పుడు ఇలాంటి బోరింగ్ ఎపిసోడ్స్ అయితే రాయను. సో hope you understand guys. So keep supporting. Please do subscribe to my Muksha channel guys.